జస్ట్ ఇమాజిన్ మీ దగ్గర 2 లక్షల కోట్లు ఆస్తుంది. మీరు ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. మీ కొడుకు పెళ్లి జరుగుతుంది. మీరేం చేస్తారు? బంగారు పళ్ళాల్లో భోజనం పెడతారు, హెలికాప్టర్లో భారత్ చేస్తారు, ప్రపంచం మొత్తం అదిరిపోయేలా ఖర్చు చేస్తారు, అంతే కదా. కానీ ఈ కథలో హీరో అలా చేయలేదు. ఆయన తన కొడుకు రిషద్ ప్రేమ్జీ పెళ్లిలో వచ్చిన అతిథులకు భోజనం పేపర్ ప్లేట్లలో పెట్టారు. అందరూ షాక్ అయ్యారు. ఏంటి సార్ ఇంత పిసినారితనం అని చెప్పి అడిగారు. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ మీ కళ్ళు తెరిపిస్తుంది. స్టీల్ ప్లేట్లు కడగడానికి నీళ్లు వేస్ట్ అవుతాయి, ప్లాస్టిక్ వాడితే భూమి పాడవుతుంది. నా దగ్గర డబ్బు ఉంది కదా అని చెప్పేసి పర్యావరణాన్ని నాశనం చేసే హక్కు నాకు లేదు అన్నారు. ఆయన ఫారెన్ కి వెళ్తే 5 స్టార్ హోటల్స్ లో ఉంటారు, కంపెనీ గెస్ట్ హౌస్ లో ఉంటారు. ఫ్లైట్ లో వెళ్తే బిజినెస్ క్లాస్ లో వెళ్ళరు, సామాన్యుల ఎకానమీ క్లాస్ లో మన పక్క సీట్ లో ఇరికిరికి కూర్చుంటారు. ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి బెంచ్ కార్ వాడరు, ఒక్కోసారి ఆటోలో కూడా వచ్చేస్తారు. ఎవరైనా పిసినారా? కాదు ఫ్రెండ్స్, ఆయన మహాదాత. తన ఆస్తిలో అక్షరాల 1,76,000 కోట్లని, $21 బిలియన్ ని సైలెంట్ గా దేశానికి దానం చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన విప్రో సామ్రాజ్య అధినేత అజీం ప్రేమ్జీ. 21 ఇయర్స్ ఏజ్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువులు ఆపేసి వచ్చిన ఒక కుర్రాడు నూనె డబ్బాలు అమ్ముకునే కంపెనీని దేశంలోనే 3వ అతిపెద్ద ఐటీ కంపెనీగా ఎలా మార్చాడు? షేర్ హోల్డర్లు నీ వల్ల కాదు కంపెనీని అమ్మేసి అని చెప్పి ముఖం మీద ఉమ్మేస్తే వాళ్ళకి తన పనితో ఎలా సమాధానం చెప్పాడు? బిజినెస్ లో జీరో బ్రైబ్ అంటే నేను లంచం ఇవ్వను అనే మొండితనంతో కరెంట్ లేకపోయినా కొవ్వొత్తులు వెలుతురులో ఆఫీస్ నడిపిన ఆ ధర్మం వెనుకున్న కథేంటి? ఈ రోజు ఆ ఆధునిక కర్ణుడి జీవిత పుస్తకాన్ని తెరుద్దాం. లెట్స్ డైవ్ ఇన్. స్టోరీ 1966లో మొదలు పెడదాం. అజీం ప్రేమ్జీ అప్పుడు అమెరికాలోని పాపులర్ యూనివర్సిటీ అయిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్నారు. లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, ఫ్యూచర్ మీద ఎన్నో కలలు కూడా ఉన్నాయి. కానీ విధి చిన్న చూపు చూస్తుంది. సడన్ గా ఇండియా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. నాన్నగారు ఎంహెచ్ ప్రేమ్జీ హార్ట్ అటాక్ తో చనిపోయారు, అర్జెంట్ గా ఇండియాకి రా అని చెప్పేసి. ఆ ఒక్క న్యూస్ తో ఆయన ప్రపంచం మొత్తం తలకిందులైపోయింది. డిగ్రీ మధ్యలోనే వదిలేసి కన్నీళ్లతో ముంబై ఫ్లైట్ ఎక్కారు. వచ్చి రాగానే అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత కంపెనీ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితులు ఏమీ అని కంట్రోల్ లేవు. అప్పట్లో విప్రో అంటే సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, దాని పేరు వెస్టర్న్ ఇండియా వెజిటబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్. ఆ కంపెనీ పని ఏంటంటే కుకింగ్ ఆయిల్ అలాగే సబ్బులు తయారు చేయడం. కంపెనీ పరిస్థితి చూస్తే భయం వేస్తుంది, నష్టాల్లో ఉంది. మేనేజర్లు ఏం మాట వినట్లేదు, మార్కెట్ లో కాంపిటీషన్ బీభత్సంగా ఉంది. అజీం ప్రేమ్జీకి ఆ టైంలో జస్ట్ 21 ఇయర్స్ మాత్రమే. ప్రాపర్ గానికి మీసాలు కూడా రాలేదు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే బిజినెస్ ఎక్స్పీరియన్స్ కూడా జీరో. అది 1967. కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరుగుతుంది. 100 మంది షేర్ హోల్డర్స్ వచ్చారు. అందరూ సీరియస్ గా ఉన్నారు. స్టేజ్ మీదకి ఒక 21 ఇయర్స్ ఉన్న అజీం ప్రేమ్జీ వచ్చి నిలబడ్డారు. మైక్ పట్టుకుని ఏదో చెప్పబోతున్నారు. అంతలోనే వెనక నుంచి ఒక ముసలి షేర్ హోల్డర్ లేచి నిలబడ్డాడు. గట్టిగా అరిచాడు. హాల్ మొత్తం సైలెంట్ గా ఉంది. మిస్టర్ ప్రేమ్జీ, ఆపు, నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి. ఈ కంపెనీ నడపడం నీ వల్ల కాదు, నీకు అర్హత లేదు. మర్యాదగా నీ వాటాలు అమ్మేసి మేనేజ్మెంట్ ని వేరే అనుభవం వాళ్ళకి ఇచ్చేసే, లేకపోతే కంపెనీ మునిగిపోతుంది. మా డబ్బులు నాశనం చేయకు అని చెప్పేసి గోల గోల చేశారు. అందరూ ప్రేమ్జీ వైపే చూస్తున్నారు. కొందరు నవ్వుతున్నారు, కొందరు నిజమే కదా అని చెప్పి గుసగుసలాడుతున్నారు. ఆ మాట ప్రేమ్జీ గుండెల్లో చాలా స్ట్రాంగ్ గా గుచ్చుకుపోయింది. అంతమందిలో జరిగిన అవమానం. సొంత కంపెనీలోనే అలాంటి ఒక డిజాస్టర్ మూమెంట్ ని ఆయన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా ఎవరినైతే ఏం చేస్తారు? ఏడ్చుకుంటూ స్టేజ్ దిగి వెళ్ళిపోతారు, లేదా కోపంగా అరుస్తారు. కానీ ఇక్కడ ప్రేమ్జీ ఆ రెండూ చేయలేదు. ఆ టైంలో ఆయన కళ్ళలో నీళ్లు, నిప్పులున్నాయి. ఆయన యూజ్ చేసింది ఏంటో తెలుసా? అదే చాణక్య నీతి, ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూజ్ చేశారు. మైక్ తీసుకుని ఆ షేర్ హోల్డర్స్ కళ్ళల్లోకి స్ట్రైట్ గా చూసి ఒక్కటే చెప్పారు, నేను అమ్మను, నేను పారిపోను, నేను ఈ కంపెనీని నడిపించి చూపిస్తా, దాన్ని లాభాల్లోకి తెస్తా, ఇది నా ఛాలెంజ్ అని చెప్పి అన్నారు. ఆ రోజు ఆయన తీసుకున్న ఆ ఒక్క ఛాలెంజింగ్ టాస్కే ఈ రోజు విప్రో అనే వటవృక్షానికి నీళ్లు పోసింది. ఆ అవమానమే ఆయనకు ఒక పెద్ద ఫ్యూయల్ లా మారింది. ఛాలెంజ్ చేశారు, సరే మరి గెలవాలి కదా. అజీం ప్రేమ్జీ జస్ట్ హార్డ్ వర్క్ మాత్రమే మొదలు పెట్టలేదు. కుకింగ్ ఆయిల్ బిజినెస్ మొత్తాన్ని కూడా స్టడీ చేశారు. కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. సన్ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ ని పాపులర్ చేశారు. కంపెనీ లాభాల్లోకి వచ్చింది. కానీ ఆయన విజన్ నూనె డబ్బాల దగ్గర ఆగిపోలేదు. 1970s లో ఒక వింత జరిగింది. అప్పటి జనతా గవర్నమెంట్ ఫారిన్ కంపెనీస్ మీద శాంక్షన్స్ విధించింది. అమెరికన్ సాఫ్ట్వేర్ జైంట్ అయిన IBM కూడా ఇండియా నుంచి గెంటేసింది. సడన్ గా ఇండియాలో కంప్యూటర్లు అమ్మేవాళ్ళు లేడు. ఒక పెద్ద వ్యాక్యూమ్ స్టార్ట్ అయింది. అప్పుడు ప్రేమ్జీ గారికి ఒక ఐడియా వచ్చింది. మనం ఎందుకు అసలు కంప్యూటర్ తయారు చేయకూడదు అని చెప్పి ఆయన అనుకున్నారు. ఈ ఐడియాని వినగానే సొంత మేనేజర్లు కూడా నవ్వారు. సార్, మనం ఏంటి, కంప్యూటర్లు ఏంటి, మనం నూనె అమ్మేవాళ్ళం, సబ్బులు చేసేవాడికి సాఫ్ట్వేర్ తెలుసా, రిస్క్ వద్దు సార్ అని చెప్పి అన్నారు. కానీ ఇక్కడే చాణక్యని తిట్టు కాల వర్తమానం, అడాప్టింగ్ టు టైం అనే ఒక పెద్ద సిద్ధాంతాన్ని అజీం ప్రేమ్జీ అప్లై చేశారు. ఎవడైతే కాలాన్ని పసిగట్టి తన బిజినెస్ ని మార్చుకుంటాడో వాడే రాజు అవుతాడని దీని అర్థం. ఆయన భయపడలేదు. బెంగళూరులో ఒక చిన్న ఆఫీస్ తీసుకున్నారు. కంపెనీ పేరుని విప్రో అంటే వెస్టర్న్ ఇండియా ప్రొడక్ట్స్ గా మార్చారు. IIT నుంచి తెలివైన కుర్రాన్ని రిక్రూట్ చేసుకున్నారు. బిగినింగ్ లో ఓన్లీ హార్డ్వేర్ మాత్రమే తయారు చేశారు. ఆ తర్వాత సాఫ్ట్వేర్ సర్వీసెస్ లో కూడా దిగారు. అలా 1980s లో ఆయన వేసిన ఆ ఒక్క పివైట్ ఈ రోజు విప్రోని $11 బిలియన్ అంటే 1,00,000 కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీగా మార్చింది. ఆ రోజు ఆ డిసిషన్ తీసుకోకపోతే ఈ రోజు విప్రో జస్ట్ ఒక కిరాణా కొట్టు బ్రాండ్ గా మాత్రమే మిగిలిపోయేది. ఇండియాలో బిజినెస్ చేయాలంటే లంచం ఇవ్వక తప్పదు, ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. కానీ అజీం ప్రేమ్జీ ఒక రూల్ పెట్టుకున్నారు, జీరో బ్రైబ్ పాలసీ. నేను ఒక్క
ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వను అనుకున్నారు. ఇది వినడానికి బాగుంటుంది, కానీ పాటించడం చాలా కష్టం కదా. ఒకసారి విప్రో ఫ్యాక్టరీలో కస్టమ్స్ ఆఫీసర్ కూడా వచ్చాడు. ఫారెన్ నుంచి వచ్చిన మెషిన్స్ అన్నింటినీ ఆపేశాడు. నాకు లంచం ఇస్తేనే మీ సామాను క్లియర్ చేస్తా, లేకపోతే నెలల తరబడి ఇక్కడే ఉంటాయని చెప్పి బెదిరించాడు. మేనేజర్లు పరిగెత్తుకుంటూ ప్రేమ్జీ దగ్గరికి వెళ్లారు. సార్, చిన్న అమౌంటే కదా, ఇచ్చేద్దాం, లేకపోతే ప్రొడక్షన్ ఆగిపోతుంది, రోజుకి కోట్లలో నష్టం వస్తుంది అని చెప్పి బ్రతిమలాడారు. కానీ ప్రేమ్జీ ఏమన్నారో తెలుసా? నష్టం రానివ్వండి, ఫ్యాక్టరీ ఆగిపోనివ్వండి, కానీ లంచం ఇవ్వద్దు. ఈ రోజు వీడికి లంచం ఇస్తే రేపొద్దు ఇంకొకటి వచ్చి అడుగుతాడు. మన నిజాయితీని మనం బలం అవ్వాలి అని చెప్పేసి నెలల తరబడి అలాగే వెయిట్ చేశారు. ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయింది, నష్టం వచ్చింది, కానీ ఆయన ఎక్కడా తగ్గలేదు. చివరికి ఆ ఆఫీసర్ భయపడి క్లియరెన్స్ ఇచ్చేశాడు. అలాగే ఇంకొకసారి బెంగళూరు ఆఫీస్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు లంచం అడిగితే ఇవ్వనన్నారు. వాడు కూడా కోపంతో ఆఫీస్ కి కరెంట్ కట్ చేశాడు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కరెంట్ లేకపోతే ఎలా? అప్పుడే ప్రేమ్జీ డీజిల్ జనరేటర్లు తెప్పించారు. అవి కూడా ఒకనొక టైంలో పనిచేయడం ఆగిపోయి ఇంకా చివరికి చేసేదేం లేక క్యాండిల్స్ వెలిగించి ఆ వెలుతురులో ఆఫీస్ నడిపించారు తప్ప ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. దీన్నే చాణక్య నీతి 3 ధర్మ రైటియస్నెస్ అంటారు. ఆయన చెప్పేది ఏంటంటే ధర్మం తప్పి సంపాదించిన కోట్లు దేనికి పనికిరావు అని చెప్పేసి. ఈ నిజాయితీ వల్లే ప్రపంచంలోనే పెద్ద పెద్ద కంపెనీలైన జనరల్ ఎలక్ట్రిక్, అలాగే సిటీ బ్యాంక్, విప్రో చాలా నీతివంతమైనది, వీళ్ళతో బిజినెస్ చేయడం సేఫ్ అని చెప్పి నమ్మి ప్రాజెక్టులు ఇస్తున్నారు. ఒక్క మాటలో సింపుల్ గా చెప్పాలంటే అజీం ప్రేమ్జీ నిజాయితీనే ఆయన బ్రాండ్. అజీం ప్రేమ్జీ లైఫ్ స్టైల్ చూస్తే ఒక సన్యాసి గుర్తొస్తాడు. ఆఫీస్ లో ఎవరైనా గదిలోంచి బయటకు వెళ్తూ ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే ప్రేమ్జీ స్వయంగా వెళ్లి స్విచ్ ఆఫ్ చేస్తారు. కరెంట్ వేస్ట్ చేయకూడదు అంటారు. ఆయన ఉద్దేశం ఏంటంటే కరెంట్ బిల్ తగ్గిద్దామని కాదు, నెక్స్ట్ జనరేషన్స్ కి ఇవ్వాల్సిన రిసోర్సెస్ ని ఊరికే వేస్ట్ చేయొద్దు అని చెప్పేసి. అలాగే పేపర్ నాప్కిన్స్ కూడా సగమే వాడతారు. టాయిలెట్ రోల్స్ ఎంత వాడుతున్నారో లెక్క చూస్తారు. ఆయన దగ్గర ఎప్పుడు ఒక పాత ఫోర్డ్ ఎస్కాట్ లేదంటే టొయోటో కొరెల్లా కార్ మాత్రమే ఉండేవి. ఆయన ఒకళ్ళు ఫారెన్ కి వెళ్ళినా కూడా కంపెనీ పని మీద 5 స్టార్ హోటల్స్ లో ఉండరు, విప్రో గెస్ట్ హౌస్ లో మాత్రమే ఉంటారు. కొన్నిసార్లు అయితే ఆయన బట్టలు ఆయన ఉతుక్కుంటారు లాండ్రీ బిల్ సేవ్ చేయడానికి. ఒకసారి ఒక జర్నలిస్ట్ అడిగారు, సార్ మీ దగ్గర వేల కోట్లు ఉన్నాయి కదా, ఎందుకు కంజూస్ గా ఉంటారు, మీ స్టేటస్ కి ఇది తక్కువ కదా అని చెప్పేసి. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ మైండ్ బ్లోయింగ్. ఈ డబ్బు విప్రోది, నాది కాదు, నేను జస్ట్ ఒక ట్రస్టీని మాత్రమే. కంపెనీ డబ్బు నా సొంతానికి వాడి హక్కు నాకు లేదు. ఈ డబ్బు సమాజానికి చెందాలి అని చెప్పి అన్నారు. ఇక్కడ చాణక్య నీతి 4 నిరహంకారాన్ని వాడారు. అంటే జీరో ఇగో. సింప్లిసిటీ అనేది ఒక పెద్ద ఆభరణం, అది అందరికీ సెట్ అవ్వదు. ఇక ఈ కథలో క్లైమాక్స్ డబ్బులు సంపాదించడం ఎవరైనా చేస్తారు, కానీ దాన్ని తిరిగి ఇచ్చేయడానికి గుండె ధైర్యం కావాలి. 2001 లో ఆయన అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు. ఇండియాలో గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడాలి, టీచర్స్ యొక్క క్వాలిటీ పెరగాలి అనేది ఆయన మెయిన్ గోల్. స్టార్టింగ్ లో కొన్ని కోట్లు ఇచ్చారు, కానీ 2019 లో ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. అది ఎంత పెద్ద సెన్సేషనల్ డిసిషన్ అంటే విప్రో కంపెనీలో తనకున్న 34% షేర్లను, అంటే అక్షరాల 52,770 కోట్లు ఒకే ఒక్క సంతకంతో దానం చేశారు. ఆ టైంకి ఆయన ఇచ్చిన అన్ని కలిపితే అక్షరాల ఆయన దానం చేసింది ఎంతో తెలుసా? చాలా చిన్న దేశాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువ. 1,76,000 crores అంటే $21 బిలియన్ అవుతుంది. ఇండియాలో ఎడ్యుకేషన్ కోసం ఇంత పెద్ద మొత్తం ఇచ్చిన వ్యక్తి ఇంకొకరు ఎవ్వరు లేరు. టాటా ట్రస్ట్ తర్వాత ఇండియాలో ఇదే అతిపెద్ద దానం. డైరెక్ట్ గా అజీం ప్రేమ్జీ గారి మాటల్లోనే చెప్పాలంటే, ఐ స్టార్టెడ్ విత్ నథింగ్ అండ్ ఐ వాంట్ టు ఎండ్ విత్ నథింగ్. 2019 లో ఆయన విప్రో చైర్మన్ పదవి నుంచి రిటైర్ అయ్యారు. తన కొడుకు రిషద్ ప్రేమ్జీకి బాధ్యతలు ఇచ్చారు. కానీ రిషద్ కూడా ఆయన ఒక్కటే మాట చెప్పారు, నువ్వు ఓనర్ కొడుకు కాబట్టి చైర్మన్ అవ్వలేదు, నీకు అర్హత ఉందో కాబట్టి అయ్యావు, నీతిగా ఉండు అని చెప్పి తన సైడ్ తను గైడ్ చేశారు. 8 years ఏజ్ లో కూడా ఆయన ఇప్పటికీ ఫౌండేషన్ పనుల్లో బిజీగా ఉంటారు. ఉత్తరాఖండ్ లో స్కూల్ కట్టాలన్నా, రాజస్థాన్ లో టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలన్నా ఆయన ఎక్కడికి డైరెక్ట్ గా వెళ్తారు. సో ఫ్రెండ్స్, అజీం ప్రేమ్జీ లైఫ్ నుంచి ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే మీరు పనితో సమాధానం చెప్పండి. సెల్ఫ్ బిలీఫ్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే షార్ట్ కట్స్ వాడితే ఫాస్ట్ గా ఎదగొచ్చు, కానీ నిలబడలేం. నిజాయితీగా ఉంటే లేట్ అవ్వచ్చు, కానీ ఎప్పటికీ గ్రేట్ గా ఉంటాం. ఇదే ఆయన సిద్ధాంతం. మనం ఎంత సంపాదించాం అనేది మెయిన్ కాదు, ఎంతమంది జీవితాల్లో ఇంపాక్ట్ తీసుకొచ్చాం అనేదే ఇంపార్టెంట్. లక్షల కోట్లున్న ఎకానమీ క్లాస్ లో తిరిగే ఆ సింప్లిసిటీకి, ఆ దాన గుణానికి మీరు ఫిదా అయ్యారా? ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కాదు, ఒక రియల్ లైఫ్ హీరో అని చెప్పి మీరు నమ్ముతున్నారా? అయితే కామెంట్స్ లో రియల్ హీరో అని చెప్పి టైప్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో గురించి తెలుసా? అజీం ప్రేమ్జీ కోట్లు దానం చేశారు, కానీ ఆ కోట్లను ఒక చిన్న ల్యాబ్ లో పుట్టించిన సైంటిస్ట్ జస్ట్ 500 రూపాయలతో అమెరికా వెళ్లి అక్కడ ఫార్మసిస్ట్ గా పనిచేసి తిరిగి వచ్చి ప్రపంచంలోని మందుల కంపెనీలకే మందులు సప్లై చేస్తున్న తెలుగు తేజం. హైదరాబాద్ శివారులో చోటుపల్లిలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా ఫ్యాక్టరీని కట్టిన మురళీ దివీస్ ల్యాబొరేటరీస్ ఫౌండర్. ఒక జనరల్ కెమిస్ట్ 90,000 crores పైగా ఎలా సంపాదించాడు? ఆ కెమిస్ట్రీ ఆఫ్ సక్సెస్ తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, వర్క్ హార్డ్, స్టే హంబుల్. జై హింద్.